తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఏ క్షణంలో భారత రాష్ట్ర సమితిగా మార్చారో అప్పటి నుంచి గడ్డుకాలం ప్రారంభమైంది. అనేక అవరోధాలు, ప్రతి చోట ప్రతికూల వాతావరణం, అంతర్గతంగా ఈ విభేదాలు, బయట నుంచి మద్దతు లేకపోవడం వంటి అనేక సమస్యలు పాటించుంటాయి. దీనిని ప్రధానంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ప్రాంతీయతత్వ ఉద్యమాలతో రూపాంతరం చెంది ప్రజల్లో మమేకమై ఒక ఉద్యమ పార్టీగా నెలకొంది. ఆ తర్వాత 2001 నుంచి ప్రారంభమైన ఉద్యమాలు క్రమంగా పెరుగుతూ వచ్చి 2014లో ఏకంగా పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. దీనికంతటికి కారణం ఏంటంటే తెలంగాణ వాదం. తెలంగాణ వాదంతోటి ప్రజల హృదయాలను గెలవగలిగింది టీఆర్ఎస్ పార్టీ. కానీ ఎప్పుడైతే ముందు 2014లో గెలిచిన తర్వాత 5 ఏళ్ల పరిపాలన కొనసాగినప్పటికీ దాని తర్వాత కేసీఆర్‌లో మార్పులొచ్చాయి. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో భారత రాష్ట్ర సమితిగా మార్చి దేశవ్యాప్తంగా పార్టీని అభివృద్ధి చేయాలని చెప్పి తలుచుకున్నారు. ఇక్కడ నుంచి ఒక రకంగా చెప్పాలంటే మనకి టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు మొదలయ్యాయని మనం చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి క్రమంగా ప్రజల నుంచి పార్టీ దూరం అవుతూ వచ్చింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రాంత ప్రజల మీద వ్యతిరేకంగా పోరాడింది. ఆంధ్ర ప్రాంత ప్రజలు తమను దోపిడీ చేసుకున్నారని పోరాటం జరిగినప్పుడు ప్రజలు నిజమైన వాస్తవాన్ని నమ్మడం, పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందిందో అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక పార్టీని నెలకొల్పి అక్కడ పార్టీ అధ్యక్షుడిని పెట్టి అక్కడ కార్యవర్గాన్ని ఏర్పాటు రావడం అన్నది తెలంగాణలోని ప్రజల మనోభావాలను దెబ్బతీసిందిగా మనం భావించవచ్చు. ఈ పరిస్థితి గత ఎన్నికల్లో మనం స్పష్టంగా చూసాం. కేవలం నామమాత్రపు సీట్లను గెలుచుకొని అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టడంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలే మనం ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మరిన్ని ఇబ్బందులు బీఆర్ఎస్‌కి తలెత్తడం మొదలుపెట్టాయి. ప్రధానంగా చూసుకుంటే గతంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికల్లో కూడా పార్టీ చాలా తక్కువ సీట్లను గెలిపించుకుంది. అయితే పంచాయతీ ఎన్నికలు పార్టీ పరంగా జరగవు కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయని చెప్పి తప్పించుకున్నారు. ప్రస్తుతం చూసుకుంటే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రత్యక్షంగా పార్టీ మీద జరుగుతాయి. పార్టీ బీఫారాలు ఇస్తారు. ఆ పార్టీ మీద ఎన్నికైన వాళ్ళే మనం లెక్క పెట్టాల్సి వస్తుంది. తాజాగా చూసుకుంటే ఏకగ్రీవాల పరిశీలిద్దాం మనం. తాజాగా మనం పరిశీలిస్తే మున్సిపల్ ఏకగ్రీవాల సంఖ్య మనం పరిశీలిస్తే 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రాగా 2 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. ఆ 2 స్థానాల్లో ఒక అభ్యర్థి ఏకగ్రీవం అయిన కొన్ని గంటల్లోనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్కి కేవలం ఒకటి మాత్రమే గెలవగలిగింది. అంటే ఏదైతే ఈ ప్రభావం దాదాపుగా రాబోయే ఎన్నికలు కూడా ఉండవచ్చని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. ఇదే కానీ జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదు. ఒకవేళ ఘోర ప్రభావం ఎదురైతే కార్యకర్తల్లో స్పష్టమైన మార్పు వస్తుంది. ఇప్పటికే ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కేసీఆర్ని ప్రత్యక్షంగా కలిసి బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చమని అడగడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలంటే తెలంగాణ వాదాన్ని తీసుకోవాలి, తెలంగాణలోని అభివృద్ధి మీద మాట్లాడాలి, తెలంగాణకు సపోర్ట్గా ఉండాలి. అలా కాకుండా గ్లోబల్గా మాట్లాడి దేశమంతా మనది, పొరుగు రాష్ట్రాలు కూడా మనమని మాట్లాడితే మాత్రం టీఆర్ఎస్ పార్టీకి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ విషయాన్ని గతంలో జరిగినప్పుడు ఒక 2 నెలల క్రితం కేసీఆర్ ఫామ్ హౌస్లో మీటింగ్ జరిగినప్పుడు కొంతమంది ధైర్యంగా ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. అయితే ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఇదే సమయంలో పార్టీలో కూడా లుకలుకలు ప్రారంభమయ్యాయి. పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. సీనియర్ నేతలు సైతం ఆ పక్క చూపులు చూస్తున్నారు. బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ పోవడానికి చూస్తున్నారు. సొంత కూతురైనటువంటి కవిత ఇప్పటికే బయటకు వచ్చి సాధ్యమైనంత వరకు ఎంతవరకు చేయాలో అంతవరకు బురద చల్లడం జరుగుతుంది. దీంతో అంతర్గత విభేదాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు పార్టీ లోపల జరిగినటువంటి, కుటుంబం లోపల జరిగినటువంటి విషయాలు కవిత ద్వారా మొత్తం ప్రచారం జరుగుతుంది. దీంతో పార్టీకి మరింత నష్టం చేకూరుతుంది. ఇలాంటి వైఫల్యం నుంచి బయటికి రావాలంటే ముందుగా టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఆ పాత పేరు పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని తొలగించాలన్నది కార్యకర్తలు కానీ, ద్వితీయ శ్రేణి నాయకులు కానీ, పార్టీ శ్రేణులు కానీ డిమాండ్ ఉంది. కాబట్టి దీని మీద పునరాలోచించే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగింది వేరు. మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాలు వేరుగా మనం భావించవచ్చు. ఎందుకంటే గత ఎన్నికలు జరిగిన తర్వాత 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని చెప్పేసి ప్రచారం నడుస్తుంది. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ కూడా తీసుకుని బహిరంగ సభలో కానీ చాలా చోట్ల ఇదే ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిందని చెప్తుంది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కానీ పుంజుకొని ఎక్కువ స్థానాలు కానీ సాధిస్తే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికు తీసుకున్న నిర్ణయాలు కానీ ఆలోచనలు కానీ తప్పని చెప్పి స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో దూసుకుపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే కానీ జరిగితే బీఆర్ఎస్ పార్టీ అంతర్మదనానికి గురయ్యే అవకాశం ఉంది. పార్టీ పేరును మార్చాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ని టీఆర్ఎస్కి వచ్చిందో టీఆర్ఎస్ ద్వారా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. దూరమైనటువంటి శ్రేణుల్లో కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ అభిమానులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా కూడగట్టే అవకాశం లభిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకుపోతే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగే అవకాశం ఉంది. చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ అంటూ ఒకటి ఉండేది అనే పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే అధినేత కేసీఆర్తో పాటు కీలకమైన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ అంశాల మీద చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, తెలంగాణ అభిమానులు కావచ్చు, కింద స్థాయి కార్యకర్తలు కావచ్చు ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు.